కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి, అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మరీ ఎక్కువగా డిలే చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. వారు దివిసీమ గాంధీగా పేరు పొందిన వ్యక్తి. అటువంటి ఆయన జీవన శైలి, ఆ పేరు ఆయన సంపాదించారంటే ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేదో, ఏ విధంగా శాంతి లేకపోతే ప్రజల సంబంధాలు ఏ విధంగా నడిపేవాళ్ళో కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా దివిసీమ ఉప్పిన చాలామందికి గుర్తుంటుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా బరీ చేయటం కానివ్వండి, వారికి పునరావాసం కల్పించడం కూడా ఆయన అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహించిన విషయం కూడా ఈ ప్రాంత వాసులందరూ, కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తెలిసిందే. మరి వీరు ఈ అధికార భాషా సంఘం ఏదైతే ఉందో దాని స్థాపనకు కూడా 1966 అనుకుంటాను 60s ఈయనే ప్రముఖ పాత్ర వహించి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా అందరికీ తెలిసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆయన భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే నాలా మారుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీజర్స్లో ఇంతకుముందు ఏంటంటే మనం నాలా అప్లై చేస్తే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఈ రద్దు చేయటం మూలంగా మార్పు వస్తుంది. కాబట్టి ఈ మిగతా దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం, ఈ 4 చట్టాలను కూడా. మరి దీంట్లో ఏంటంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినప్పుడు వచ్చే ఏదైతే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఛార్జెస్ని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి ఈ ఈ మార్పు యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా సూచనలు చేయడం ఏంటంటే ఎక్కడైతే ఈ భూ మార్పిడి జరిగిందో ఆ మార్పిడి ద్వారా వచ్చిన ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్వర్షన్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ని అక్కడ వినియోగించాలని చెప్పేసి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మున్సిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి అంటే 2 విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2017 నుంచి 37/2017 నుంచి అద్దెకు జిఓఎంఎస్ 340 రెవెన్యూ శాఖ డేటెడ్ 21/7/2006 నిబంధనల ప్రకారం ఎకరానికి ₹1000 చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు 99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీ అథారిటీ 18/8/2025 చేసిన రిజల్యూషన్ నెంబర్ 572/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని
అమలులోకి తెచ్చేందుకు L1 బిడ్డర్లకు పని అప్పగించేందుకు అమలు పరిచేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ADCL విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీలు 43, 44 పనుల అవార్డును L1 బిడ్డలకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ 44 ప్యాకేజీ ప్రకారం అమరావతి ప్రాంతంలో క్లియర్ వాటర్ పంప్ హౌస్, అదేవిధంగా SUGRలో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేయడానికి నిర్దేశించిన టెండర్ అది. అదేవిధంగా 43 టెండరు ఇంటేక్ వెల్, అంటే ఈ ప్రాంతానికి మంచినీటి వసతులు ఏర్పాటు చేసే ఇంటేక్ వెల్స్ కానివ్వండి, అప్రోచ్ బ్రిడ్జ్, రా వాటర్ పంపింగ్ మెయిన్ పనులు ఈ ప్యాకేజీలో ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. దీన్ని L1 బిడ్డలకి అప్పగించేందుకు మన క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలి త్వరితగతిన, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడిన అమరావతిని ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నామో, ప్రజలందరికీ కూడా ఉపయోగపడి సౌకర్యవంతంగా ఉండే రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దాంట్లో దీని మూలంగా కూడా ఆ లక్ష్యం నెరవేర్చడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 7 సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో EPC మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే మన క్యాపిటల్ రాజధాని అమరావతి రాజధాని చుట్టూతా ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో, మరి ఆ గ్రామాల్లో కూడా ఈ స్థాయి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో అయితే మనం డెవలప్ చేస్తామో ఆ స్థాయిలో ఆ 25 గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు అదే స్థాయిలో రాజధాని స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి టెండర్లు పిలవడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తున్నాం.